నా కొడుకుకి దురాత్మ శక్తి నుంచి ఎంతో బాధపడ్డాడు. అందరు కొట్టాడు, మా ఆయనకి, మా బావకి, మా తమ్ముడికి కొట్టి కొట్టి 3 రోజులు వాళ్ళు లేవలేకపోయినారు ఈయన కొడితే. ఈ చిన్నోడిని ఒక 5గురు తీసుకొచ్చారండి. బీదర్లో జరుగుతున్న ఆరాధనలో కుమారుడి పైన చేతులుంచి ప్రార్థన చేశారండి. ఆ భయంకరమైన ఆ చీకటి శక్తుల నుంచి కుమారుడు విడుదల పొందుకున్నారు. బాగున్నావా? అందరికీ ప్రైజ్ లార్డ్. నా కొడుకుకి దురాత్మ శక్తి నుంచి ఎంతో బాధపడ్డాడు. మేము వీడి నుంచి బీదర్కి వెళ్ళినాము. బీదర్లో పోయి దురాత్మ శక్తి నుంచి పాస్టర్ ద్వారా ప్రేర్ చేసుకోము మేము ఇడిపించుకున్నామని సాక్ష్యం చెప్పడానికి వచ్చినాము మేము ఈరోజు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంతమంది బీదర్ మీటింగ్స్ చూశారు? లాస్ట్ రోజు సభ చూసారా? లాస్ట్ ముగింపు సభ చూసారా? కనిపించాడా? చూసారా బ్రదర్? ఓ మీరు ఎంతమంది వచ్చారు? గాడ్ బ్లెస్ యూ బ్రదర్. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్. బీదర్ చాలా సంతోషం. చూడండి, ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కతే తీసుకొని వచ్చింది, అది కూడా తనే నడిచాడు. అవునా కదా? చక్కగా వాళ్ళ వెనకాల వాళ్ళ మమ్మీ వచ్చారు, నిలబడ్డాడు. బీదర్ మీటింగ్స్లో లాస్ట్ రోజు ముగింపు సభ లైవ్లో చూస్తే ఈ కుమార్ని అయితే అందరు కొట్టాడు, మా ఆయనకి, మా బావకి, మా తమ్ముడికి కొట్టి కొట్టి 3 రోజులు వాళ్ళు లేవలేకపోయినారు ఈయన కొడితే. ఈ చిన్నోడు కొడితే వాళ్ళ ఇంట్లో ఉన్న వారు ఎలా తెలుసా? చాలా భయంకరమైన బలము. ఆ టైంలో అంత బలం ఉంటుందండి. చాలా ఈవిల్ స్పిరిట్ అటాక్తో హైదరాబాద్ నుంచి లైవ్ చూశారంట. బీదర్లో జరుగుతున్న మీటింగ్స్ గురించి తెలుసుకున్నారు వాళ్ళు. మరి హైదరాబాద్లో ఉండి హైదరాబాదే లైవ్ చూసి అక్కడ బీదర్లో జరుగుతున్న మీటింగ్స్కి అటెండ్ అయ్యారు. లాస్ట్ డే వీడు వచ్చేటప్పుడు, ఈ చిన్నోడిని ఒక 5గురు తీసుకొచ్చారండి. వాళ్ళకు బలం చాలట్లే, వాళ్ళని కొట్టేస్తున్నాడు, తన్నేస్తున్నాడు. వారిని కొడితే వాళ్ళు ఎక్కడో పడుతున్నారు. అంత భయంకరమైన బలముతో ఉన్నాడు. ఎవ్వరి మాట వినట్లే. చాలా భయంకరమైన పరిస్థితి. చేతులు కూడా కట్టేసినాము వినకపోతే. చూడండి, తల్లి చెప్తుంది, వినకపోతే కాళ్ళు చేతులు కట్టేశారు. అలానే తీసుకొచ్చారు. అయినా మనోడు విడిపించుకొని పారిపోతూ తీసుకురావడం, వాళ్ళు ఎగరడం, తన్నడం, ఇదంతా జరిగింది ఆరాధనలో. వారు తీసుకొచ్చిన తర్వాత దైవ సేవకులు మరి బీదర్లో జరుగుతున్న ఆరాధనలో కుమారుడి పైన చేతులుంచి ప్రార్థన చేశారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయంకరమైన ఆ చీకటి శక్తుల నుంచి కుమారుడు విడుదల పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? చూస్తున్న వారి కళ్ళకి అనేక మందికి ఆశ్చర్యంగా ఉంది. ఇంత భయంకరంగా అందరిని కొడుతూ అసలు వాడు ఒక దగ్గర ఆగట్లేదు, బొర్లుతూనే ఉన్నాడు. అంత భయంకరమైన పరిస్థితుల కుమారుడు వచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాత మొత్తం అంతా పోయిందండి. హల్లెలూయా. ఎలా ఉంది నాన్న? నీ పేరేంటి? వైభవ్. ఎలా ఉంది ఇప్పుడు? మంచిగా ఉందండి. అప్పటి నుంచి బాగున్నాడా? బాగున్నాడు. అప్పటి నుంచి మేము చర్చ్ కూడా తీసుకొస్తే ఎక్కడ పోలేడు. సండే రోజు కూడా ఇక్కడ చర్చ్కి వెళ్ళిన ఆయన. నేను 4 గంటలకు లేచి సర్వింగ్ చేస్తాడు, ఆడ పోయి పని అన్ని చేస్తాడు. ఆ రోజు లేచి వెళ్ళిపోయాడు. లేకపోతే ఆడ కూడా ఫాస్టర్ కూడా కొట్టిండు. ఆడ చర్చ్లో కూడా వెళ్ళిపోతే వాళ్ళు ఆఫీస్లో ఉన్నవారు అందరు వచ్చి ఈయనకు పట్టుకుపోయి ప్రేయర్ చేసినారు. మా మనిషి కదా, ఇట్లా చేయొద్దు నువ్వు అని ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఒక రోజు ఉంచుకున్నారు ఈయనకి. మళ్ళీ ప్రేయర్ చేసి ఇప్పుడు మొత్తం మంచిగా ఉన్నాడు. బాగుంది, దేవుడి దయ వల్ల మంచిగా ఉన్నాడు. లేకపోతే మేము చచ్చిపోతాడేమో అని మేము బాధలో ఉన్నాము. మీ దేవుడు ఏం చేయడని కూడా అన్నారు. మీరు ఎక్కడైనా చూపించుకోండి మీ కొడుకు కంటే, నా దేవుడు సజీవుడు, నా కొడుకుకి ఇదే దేవుడు బాగు చేస్తాడని నేను నమ్మకంతో ఆ రోజు వెళ్ళిపోయినాం. నా సాక్ష్యం దేవుడు దీవించింది కాక.
ఆమెన్. మీరు ఎంతమంది వచ్చారు బీదర్కి? 20 మనుషులకు తీసుకొచ్చిన నేను. 20 మనుషులు వచ్చిన ఆ రోజు. 20 మంది వచ్చారండి బీదర్కి. బీదర్ నుంచి వస్తున్నారా? మీకు తెలిసిన వాళ్ళు? ఓకే ఓకే, హల్లెలూయా. 20 మంది వచ్చారు, సగం వీడిని పట్టుకోవడమే సరిపోయింది. ప్రార్థన కూడా వినలేము, ఏం వాక్యం కూడా వినడానికి మాకు టైం ఇది అయి కాలేదు. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళందరికి పిలుచుకున్నా, మీరు రండి మేము సాక్ష్యం చెప్దామని. మళ్ళీ వాళ్ళు వస్తారు, ఇప్పుడు దారిలో ఉన్నారు. ఆమెన్. లైవ్ చూస్తూ ఉంటారా? ఆమెన్, హల్లెలూయా. వైభవ్, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. బాగా చదువుకోవాలి, యేసయ్యకి నమ్మకంగా ఉండాలి, చక్కగా దేవుని పని చేయాలి. నిన్ను స్వస్థపరిచింది ఎవరు? ఏసయ్యా. విడుదలనిచ్చింది ఎవరు? ఏసయ్యా. యేసయ్య. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? మన బిడ్డలకి ఏదైనా అవుతే తట్టుకోగలుగుతామా చెప్పండి? తట్టుకోలేం కదండి. చాలా భయంకరమైన పరిస్థితి అండి వారిది మాత్రం. అసలు చూస్తున్న వారికి ఎలా ఉందంటే, వా ఏంటి ఇంత భయంకరంగా ఉంది వారి ఇంట్లో సిచ్యువేషన్ అన్నట్లుగా ఉంది. కానీ ప్రభు గొప్ప విడుదలనిచ్చారు. హల్లెలూయా. ఇది దేని ద్వారా అంటే యేసయ్య నామము ద్వారా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. చక్కని విడుదలనిచ్చిన యేసయ్యకే మహిమ. చెప్పు. విడుదలనిచ్చిన యేసయ్యకే మహిమ. విడుదల ఇచ్చినాక ఏసయ్యకు మహిమ. రెండు చేతులు పైకి చెప్పు. యేసయ్యా, ఏసయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం అయ్యా, నీకు వేలాది స్తోత్రాలయ్యా, వేలాది స్తోత్రం అయ్యా, నీకు కోట్లాది స్తోత్రాలయ్యా, కోట్లాది స్తోత్రం అయ్యా. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. చాలా సంతోషం. వాళ్ళ మమ్మీ ముఖం ఇప్పుడు నవ్వుతూ ఉంది. ఆ రోజు చాలా ఏడుస్తూనే ఉందండి కంప్లీట్గా. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంట కాలువ రోడ్, విజయవాడ. సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, అల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం, హేమచంద్రపురం నందు. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి భద్రాద్రి కొత్తగూడెం నందు. ఆదివారం 2వ ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి పండితాపురం, ఖమ్మం నందు. వివరాలకు మరియు ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9346000100, 728600007172.